రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన సుందర ప్రాంతం అరకులోయ. పచ్చని పర్వతాలు, లోయలు, సరస్సులతో పర్యాటకుల మది దోచుకుంటూ ఆంధ్ర ఊటీగా పేరుగాంచింది అరకు. మరి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చొరవ చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇటీవలే అరకు ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించింది. క్యారవాన్ టూరిజం, జంగిల్ లివింగ్ టూరిజం, టెంట్ సిటీని అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంత స్వరూపాన్ని మారుస్తోంది. దీనికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తోడు కానుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరకు అభివృద్ధికి పలు వరాలను ప్రకటించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే అరకులో పర్యాటకం మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే పర్యాటక రంగం చాలా కీలకం. మంచి ఆదాయ వనరు కాబట్టి ప్రభుత్వాలు కూడా దీనికి చాలా ప్రాధాన్యమిస్తుంటాయి. ఇదే కోవలో ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి చెందిన అరకు అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పర్యాటకుల కోసం త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్యారవాన్ పార్క్ అందుబాటులోకి రానుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి సహా డుమ్రిగూడ, వాలాబు వద్ద పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు. అరకుకు ఇప్పటికే 2 రైళ్లతో పాటు అద్దాల కోచ్ కూడా అందుబాటులో ఉంది. హోమ్ స్టే విధానాన్ని పెంచి మరింత మంది పర్యాటకులను అరకు సమీప ప్రాంతాలకు తీసుకురావాలని కూటమి ప్రభుత్వ ఆలోచన. 2019 నుంచి 24 వరకు కూడా ఏనాడు కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందనటువంటి నేపథ్యం నుంచి ఇవాళ ఈ 1.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం కానీ, దీనివల్ల ఈ రాష్ట్రంలో నూతన పద్ధతి వచ్చింది. కొత్త పాలసీ తీసుకొచ్చాం, పారిశ్రామిక హోదానిచ్చాం టూరిజంకి. తద్వారా ఇవాళ రమారమి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని పర్యాటక రంగంలోకి తీసుకురాగా కేంద్ర ప్రభుత్వం కూడా అరకు అభివృద్ధికి వరాలు ప్రకటించింది. అరకులో ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్, హైకింగ్ సౌకర్యాలను కల్పించనున్నట్లు ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాహస పర్యాటకానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర నిర్ణయం కార్యరూపం దాలిస్తే అరకుకు కూడా పర్యాటకులు వరుస కట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి ట్రెక్కింగ్ ప్రియులు ఇక్కడకు వస్తారు. దీంతో స్థానికులకు కొత్త ఉద్యోగాలు దక్కడంతో పాటు ఇక్కడ వ్యాపార రంగం విస్తరించే సూచనలు ఉన్నాయి. తద్వారా అరకు ప్రాంత అభివృద్ధికి కొత్త బాటలు పడతాయి. ఇక్కడ ప్రాంతంలో ఒకటి ఉద్యోగం కల్పించడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఒక టూరిజం డెవలప్ అవుతుందంటే ఈ టూరిజం యాక్టివిటీస్ నుండి ప్రపంచం మొత్తం చూస్తుంది. అప్పుడు టూరిస్టులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రూములు బుక్ అవ్వటం, బిజినెస్ జరగటం, అదేవిధంగా కొత్త రిక్రియేషన్ సెంటర్లు, రిసార్ట్స్ రావటం, తద్వారా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, కల్చర్ పెరుగుతుంది, ఆర్థికంగా పరిపుష్టి అవుతారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది ట్రైబల్ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ జాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, కల్చరల్లీ, తద్వారా ఎడ్యుకేషనల్లీ ముందుకు తీసుకెళ్లటమే ఉద్దేశాలు. అరకు, మారేడుమిల్లి, పాడేరు ప్రాంతాలు ఇప్పటికే సినిమా చిత్రీకరణకు ఉపయోగపడుతున్నాయి. రానున్న రోజుల్లో షూటింగ్లకు మరింత సులువుగా అనుమతులు ఇచ్చి ఈ ప్రాంతంలో సినీ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కదులుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక లంబసింగిలో ఒక యాత్రి నివాస్, పాడేరు, అరకులో టూరిజం శాఖ ఆధ్వర్యంలో భవనాలను నిర్మిస్తున్నారు. ఇక రవాణా పరంగా జాతీయ రహదారి కూడా అరకు తాకుతూ వెళ్లడం వల్ల దాన్ని అందిపుచ్చుకుంటూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇవాళ ఉత్సవం చేసుకుంటాం, కార్యక్రమాలు ప్రారంభించుకుంటాం. తర్వాతి రోజుల్లో ఏ రకంగా వీటిని పర్యాటకులకు ఉపయోగపడేటువంటి టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తాం, హోమ్ సిటీలు ఏర్పాటు చేస్తాం, కార్వాన్లు ఏర్పాటు చేస్తాం అనేటువంటిది ఇవాళ మేము ఉత్సాహంగా ఈ మచ్చుతురగ్గా ఇవాళ చూపిస్తూ ఉన్నాం, ఉదాహరణలుగా చూపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో హోటళ్ల నిర్మాణం కానివ్వండి, రిసార్ట్స్ నిర్మాణం కానివ్వండి, తద్వారా పర్యాటకానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాటని తెలియజెప్పడానికి. అరకు భౌగోళికంగా సముద్ర మట్టానికి 1000 నుంచి 1200 మీటర్లు ఎత్తులో ఏర్పడిన ప్రదేశం. తూర్పు కనుమల్లో ఉన్న ఉదక మండల ప్రాంతం. అందుకే మైదాన ప్రాంతం కంటే అరకు సమీపంలో 7 నుంచి 10 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. అందుకే బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రాంతం వేసవి విడిదిగా, శీతాకాల విహార ప్రాంతంగా విరాజిల్లుతూ వస్తోంది.
అరకు సమీపంలో పురాతన కాలం నాటి బొర్రా గుహలు ఉన్నాయి. వంపులు తిరుగుతూ మసక చీకటిలో ఈ గుహల్లో విహరిస్తూ ఉంటే పర్యాటకులకు అది సరికొత్త అనుభూతిని మిగులుస్తుంది. అరకు విచ్చేసే పర్యాటకులంతా తప్పకుండా బొర్రా గుహలను సందర్శిస్తారు. ఇక్కడి ప్రకృతి అద్భుతాలను వీక్షించి జీవితకాల అనుభవాలతో తిరిగి వెళ్తారు. వెదర్ ఈస్ టూ అమేజింగ్. అసలు ఇది ఫస్ట్ టైం నేను రావడం అరకుకి. అండ్ ఇక్కడ కల్చర్ చాలా అట్రాక్టివ్ ఉంది. సిటీ నుంచి అరకుకి రావడం అంటే ఎవరు సిటీలో ఉంటారు వాళ్ళు ఇక్కడ అరకుకి రావడం అది చాలా అంటే ఇక్కడ వెదర్ ఇక్కడ అంటే కల్చర్ ఫెస్ట్ ఇవన్నీ చూడడానికి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి. సో ఈ గ్రీనరీ మనం చూస్తున్న ఈ గ్రీనరీస్ పక్కన ఇక్కడ ట్రైబ్ కల్చర్ ఇవన్నీ ఇట్స్ లైక్ మనీ ఇట్స్ గెటింగ్ టుగెదర్ లైక్ కమింగ్ ఫ్రమ్ లైక్ సిటీ ఇట్స్ మనల్ని మన కల్చర్ని దగ్గరగా తీసుకొస్తున్నాయి. అరకుకు విశాఖపట్నం నుంచి నడుస్తున్న అద్దాల రైలు మరో ప్రత్యేకత. పచ్చని ప్రకృతి అందాలు, సెలయేళ్లు, లోయలు, గుహల మధ్య నుంచి సాగే ఈ అద్దాల రైలు ప్రయాణం మరో సరికొత్త అనుభూతి. అరకు గురించి అందరికీ తెలిసి ఇక్కడ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 4 రోజుల పాటు అరకు ఉత్సవ్ నిర్వహించింది. సాహస క్రీడలు, ఆదివాసీ నృత్యాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, దేశంలోని గిరిజన రాష్ట్రాల నృత్యాలు కనువిందు చేశాయి. ఉత్సవ్లో గిరిజన మహిళల కట్టుబొట్టు, ఆభరణాల అలంకరణతో ఏర్పాటైన ఆదివాసీ ఫ్యాషన్ షో అలరించింది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఫ్యాషన్ షోలో సందడి చేశారు. అరకు ఉత్సవ్లో మణిపురి కళాకారుల సంప్రదాయ నృత్యం రాసలీలా ఆకట్టుకుంది. కూటమి నాయకులు దొన్ను దొర, గిడ్డి ఈశ్వరి, దాసుబాబు, టీంసా నృత్యాలు చేశారు. గిరిజన కళాకారులు కొమ్ముకోయ నృత్యం, శ్రీకాకుళం కళాకారుల సవర నృత్యం ఆహుతులను అలరించింది. గాయకుడు రామ్ మిరియాల, భీమ్లా నాయక్ పాటతో సంగీత విభారిని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, గుమ్మిడి సుధారాణి కూడా అరకు ఉత్సవ్లో పాల్గొన్నారు. ప్రత్యేకమైన రుచి కలిగిన అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపును పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం అరకు ఉత్సవ్ను వేదికగా చేసుకుంది. ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసి పర్యాటకులకు దీన్ని పరిచయం చేసింది. గిరిజన ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఎలాంటి ఎరువులు వాడకుండా పండించిన గింజలతో చేసిన కాఫీని పర్యాటకులు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో గిరిజన సోదరిమణులు దీన్ని అరకు కాఫీని వారు శ్రమతో నేచురల్గా పండిస్తున్నారు. ప్రకృతితో వచ్చింది. సో దీనికి చాలా డిమాండ్ ఉంది. గత ముఖ్యమంత్రి గారు 2014లో వారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చాలా దీనిని ప్రమోట్ చేశారు. దానిని మార్కెట్లో తీసుకొచ్చారు. గిరిజనులు పండించిన పంటని మార్కెట్లో తీసుకురావాలనే ఆలోచనతో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసి పరిచయం చేశారు. ప్రధానంగా ఏంటంటే మన బ్రాండ్ని అరకు కాఫీని మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు ఏపీకి బ్రాండ్ ఉన్నారు కనుక వారు ప్రమోషన్, ఎందుకంటే లాస్ట్ టైం ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రి కలిసినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది అరకు కాఫీ కోసం. అదే సమయంలో వారి ఆధ్వర్యంలో వారి సారథ్యంలో పార్లమెంటు వరకు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అరకు కాఫీని పంపించడానికి ఒక మార్గాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి మణిహారంగా ఉన్న అరకు స్వరూపం రాబోయే రోజుల్లో మారబోతోంది. అభివృద్ధి కార్యక్రమాలతో దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించేలా అరకు కొత్త అందాలను సంతరించుకోబోతోంది.